హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అండ్ దార్వి. ఇవాళ అయితే దార్వి లైఫ్లో న్యూ బిగినింగ్కి ఫస్ట్ స్టెప్ అయితే వేసేసిందనమాట. దార్వి అయితే ఇవాళ ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందనమాట. నేనైతే అనుకున్నాను కొంచెం ఏడుస్తుందేమో అనేసి అనుకున్నాను, కానీ అస్సలు ఏడవలేదనమాట. నిశాంత్ కూడా అసలు ఏడవలేదు. నిశాంత్ వెళ్తాడని నమ్మకం ఉండిండే, కానీ దార్వి ఎక్కడో కొంచెం భయపడుతుందేమో ఏడుస్తుందేమో అనేసి అనుకున్నాను, కానీ అస్సలు ఏడవలేదు. మంచిగా వెళ్ళిందనమాట కామ్గా. నిశాంత్ అన్న ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 11కి అలా వచ్చేసాడనమాట. దార్వి అయితే ఆఫ్టర్నూన్ 12:40 వరకు అయితే స్కూల్లో ఉన్నిందనమాట. చాలా ఎక్సైట్మెంట్తో అయితే వెళ్ళిందనమాట. అంతే హ్యాపీగా బాగా ఉన్నిందనమాట. మధ్యలో ఒకసారి టీచర్కి అయితే కాల్ చేశానమాట ఎలా ఉంది అనేసి. తను మంచిగా పర్ఫామ్ చేస్తుంది, మంచిగా ఉంది అని చెప్పేసి చెప్పిందనమాట. అస్సలు ఎడవలేదంట. చాలా అంటే చాలా హ్యాపీగా మంచిగా ఉన్నింది. మనకి కొంచెం బాధ, కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికైతే ఉంటుంది కదా. నేనైతే నిశాంత్ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం స్కూల్ బయటనే ఉన్నానమాట. వాళ్ళకి 11కి అయిపోయింది అప్పుడు ఫస్ట్ 2 డేస్. కానీ దార్విక్ అయితే 12:30 వరకు, అంటే ఇది ఫస్ట్ మంత్ అయితే వెళ్ళలేదు, సెకండ్ మంత్ నుంచి వెళ్తుంది. వీళ్ళకి January 6th 3rd నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మేము ఇండియా వెళ్ళున్నాం కాబట్టి జాయిన్ చేసేసాం, కానీ ఫస్ట్ మంత్ అయితే వెళ్ళలేదు. ఇంకా ఫెబ్రవరిలో నుంచి స్టార్ట్ అయిందనమాట. మా హస్బెండ్ అయితే నన్ను చూసి మంచిగా ఫుల్గా నవ్వుకున్నాడు అనమాట. అదేమో హ్యాపీగా వెళ్ళింది, నువ్వు వచ్చి ఏడుస్తున్నావు అనేసి. కొంతమంది అనుకోవచ్చు ఎందుకు ఏడుపు వస్తుంది అనేసి. ఆబ్వియస్లీ ఎవరికైనా ఏడుపు వస్తుంది, కొంచెం బాధ అవుతుంది. ఇన్ని ఇయర్స్ అంటే పుట్టినప్పటి నుంచి మనతోనే ఉండి సడన్గా స్కూల్కి వెళ్తే కొంచెం ఆ లోన్లీనెస్ అయితే వచ్చేస్తుంది కదా. వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కూడా బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఈ హ్యాండ్తో చెప్పాలి, రైట్ హ్యాండ్తో. నువ్వులే ఇంకా బాత్ చేసేసి మనం కూడా స్కూల్కి వెళ్దాం. కిస్ చేయి అన్నకి. ఓకే బాయ్ బాయ్ అన్న. కమ్ నిషు, నీకు టైం అయిందిరా. అన్నకు నీకు టైం అయిందిరా, వస్తుందిరా. నిషు ఇక్కడే ఉందిలే. అన్నకు బాయ్ చెప్పేసి మనం వెళ్ళి బాత్ చేసేద్దాం ఫాస్ట్గా. ఓకే బేబీ బాయ్. నిషు కిస్ అంటే చేయించుకో, విన్నా. పద నాన్న, మొత్తం కంప్లీట్ చెయ్యి. ఓకే డాడీ వస్తాడు, అన్నకు చెప్పు. బాయ్ మమ్మ, తిను, ఫుడ్ కంప్లీట్ చెయ్యు. బాయ్ బాయ్. వెళ్ళి స్నానం చేద్దాం. పద 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 రాజు. స్కూల్కి వెళ్తుంది మా బుజ్జమ్మ. హ్యాపీ, ఎగ్జైట్గా ఉన్నావా? నో కలర్ పెన్సిల్స్. పద స్వామికి పూజ చేసుకొని, ఓకే బేబీ, స్వామికి పూజ చేసుకొని వెళ్దాం. బ్రషి టెన్షన్ అయితే బాధపడుతున్నా. ఇది మాత్రం లెట్స్ గో రెడీ మమ్మా అంట. గుడ్ పద. వాట్ హ్యాపెన్? పద. ఈ బ్యాగ్ ఇలా ఈ మమ్మ ఎత్తుకుంటుందా? మమ్మ ఎత్తుకుంటుంది రాజు, బరువు ఉంటుంది. పర్లేదు, నేను ఎట్లా పట్టుకుంటాను. ప్లీజ్, బరువు ఉంటుందేమో నాన్న నీకు. పద. లీఫ్ బాయ్ కన్నమ్మా. అది మన బైక్ కాదు, ఇంకో మన బైక్ కాదు. దగ్గర నాన్న. సే గుడ్ మార్నింగ్. Good morning. What is your name? Tell loudly. Darvi. Okay. Take up your shoes.
Do by yourself, Darvi. Bye, baby. Say bye. Bye. Okay. Have a fun. Bye. Hello, Kannamma. Come. Da. Come, Ray. Rara. Da. బాగుందా స్కూలు? బాగుందా? నా బ్యాగ్ ఇచ్చే, మమ్మీకి ఇచ్చే బ్యాగ్. ఎలా ఉంది స్కూల్? నచ్చిందా? రేపటి నుంచి మంచిగా వెళ్ళు. వ్యాన్లో అక్క వాళ్ళందరూ ఉన్నారు. ఓకేనా బేబీ? ఓకేనా? అదొక నాన్న చూడు. ఎస్, వ్యాన్లో వెళ్తుంది బుజ్జమ్మ. ఎవరు వేసారు స్టార్? చెప్పు. టీచర్. నచ్చిందా మమ్మీ స్కూలు? చిట్టల్లి నచ్చిందా స్కూలు? బాగుందా? కేక్, బిస్కెట్, ఇంకేం తిన్నావు? అంతేనా? వాటర్ తాగా? బాటిల్ కూడా తీసుకొని వచ్చాను నాన్న, అన్నీ ఉన్నాయి. ఇంకా ఎక్కడుంది? నచ్చిందా బేబీ స్కూల్? బాగుంది కదా? రే, నీ యూనిఫాము, నీ ఐడి కార్డు అన్నీ ఇచ్చారు రోయ్. బుక్స్ కూడా? ఇది మనదమ్మా. బుక్స్ నీది స్కూల్లోనే పెడతారు. నీదే ఇది. రఫ్ నోట్స్. ఇంత పెద్ద బుక్ పెట్టి పంపించాడా మీ డాడీ? చిన్న బుక్ పెట్టమని చెప్తే. అదా, నీకు నిద్ర రావట్లేదా? పడుకో ఉన్నావు, లేసేసావు. అన్న వచ్చిన తర్వాత పడుకో, ఓకే? పద. మళ్ళీ పొద్దున్నే లేవాలి కదా. మళ్ళీ పడుకోకపోతే, రెస్ట్ తీసుకోకపోతే మమ్మీకి, చిట్టి మమ్మీకి, మా చిట్టి దార్వి మమ్మీకి నిద్ర సరిపోదు. కమ్ ఫాస్ట్. అన్న వచ్చేస్తుంటాడు. రానన్న. సరే, నేను పోతామని. బాగుంది కదా నీ స్కూల్ నాని? సరే పో. ఏం చేసావు? అన్నకు చెప్తావా? నీకంటే అన్న ఎక్కువ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు నువ్వు స్కూల్కి వెళ్తూ ఉంటే. కమ్. నీకు మమ్మీ నేర్పించిలా ట్రేస్ చేయడము? ట్రేస్ చేయడం నేర్పించిలా మమ్మీ? అదే చెప్పించిందా టీచరా ఎలా ట్రేస్ చేయాలో? మళ్ళీ వెళ్ళింది. ఇవాళ సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్ళింది. ఇవాళ యూనిఫామ్ బ్యాగ్లో పెట్టి పంపించారు. రేపటి నుంచి యూనిఫామ్. షూ పాడైపోతున్నా నీ షూ. దార్వి కమ్. మీ శ్యామ్లా టీచర్ అడిగింది నిన్ను ఎలా ఉన్నాడు నిశాంత్ అనేసి. అక్కడే పెట్టుకుంటారు టీచర్. అవన్నీ అడిగాము, అక్కడే పెట్టుకుంటాం, తనకేం బరువు ఉండదులే బ్యాగ్ అని చెప్పారు. పద. ఓన్లీ బట్టలు మాత్రమే పెట్టుకోబోతుంది దాని బ్యాగ్లో. బట్టలు, వాటర్ బాటిల్, నాప్కిన్స్ కావాలి కదా. తీసుకో, కార్డు తీసుకో. నీకు కూడా పెట్టి పంపిస్తా ఉన్నాను కదా ఫస్ట్ క్లాస్ వరకు. ఏమైనా తినేటప్పుడు స్పిల్ అయినా కానీ. ఈరోజు ఏం తిన్నావు స్కూల్లో? ఓకే, నువ్వంటే ఏం తిన్నావు ఇవాళ? బిస్కెట్ ఇంకా కేక్. అంతా చేంజ్ అయిపోయి ఉంటుంది. నువ్వు స్కూల్కి వెళ్ళి 2 years కంప్లీట్ అయిపోయిందా ఆ స్కూలు? బాగుంది కదా నీకు స్కూల్? నచ్చింది కదా? ఎస్. అవునా? ఓకే.
నువ్వు తిన్నావా సార్? చెల్లిని అడగడం కాదు, నువ్వు ఫినిష్ చేసావా ఫుడ్? చూడు, ఫుడ్ అంతా పరిగెడతావు నువ్వు. పడుకొని నిద్ర స్లీప్లోకి అట్లా వెళ్తా ఉన్నింది, నీ కోసం లేచింది మళ్ళీ నిన్ను తీసుకురావాలని. లేదమ్మా అన్న వస్తాడులే అని చెప్పినా కానీ ఒప్పుకోలేదు, లాక్కొని వచ్చేసింది కిందికి. పదమ్మా అన్నా అని. ఇట్లారా. ఇక ఈవినింగ్ అయితే అవకాడో మిల్క్ షేక్ అయితే చేశానమాట. నార్మల్గా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, బ్లూబెర్రీస్ ఇవి వేసి చేస్తానమాట. బనానా మాత్రం ప్రతి ఒక్క మిల్క్ షేక్లో మ్యాండేటరీ అనమాట. ఇవాళ అయితే అవకాడోతో చేశాను. ఇక స్నాక్ వచ్చేసి చికెన్ పకోడా అయితే ప్రిపేర్ చేశాను అనమాట. నేను చికెన్ పకోడాలో శనగపిండి, మైదా వేయనమాట. ఓన్లీ బియ్యం పిండి అండ్ కార్న్ఫ్లోర్ కొంచెమే వేస్తాను. చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తాయి. ప్రెస్ దయ్యే పక్కన ఏ అని రాయి, ఏ డాట్ అని రాయి, ఇది బి డాట్ అని రాయి. పలుకుతూ రాయాలి. క్వశ్చన్ ఏ, ఇది క్వశ్చన్ బి. ఓకే దార్వి, ట్రేస్ ద లెటర్ బి. ట్రేస్ ద లెటర్ బి. లెటర్ బి. బి 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 అనాలా. ఇది సెంటర్ లో ఉండాలి, ఇది కింద రాసినావు. డాట్ ఎందుకు పెట్టావు? అట్లా రాయి. సెంటర్ లో ఉండాలి. ఫస్ట్ విను, కింద వరకు వెళ్ళు. గుడ్ గర్ల్. నెక్స్ట్ ఎక్కడ ఉండాలి? నెక్స్ట్ సూపర్ నానా. బి చెప్పు. అంతే, ఇక్కడికి స్టాప్ చేసేయాలి. 9 ఎక్కడ వస్తుంది? ఒక డాట్ పెట్టేసి క్లీన్గా, ఓకేనా? ఈ డాట్కి ఇటు సైడ్ అన్ని 4 సైడ్స్ క్లారిటీగా, ఇక్కడ వచ్చేసి 12, 3, 6, 9 స్ట్రైట్గా రాసేసి. స్ట్రైట్గా 6 అంతే. నెక్స్ట్ దీనికి స్ట్రైట్గా 3. ఈజీ నానా క్లాక్ నెంబర్స్ రాసుకోవడము. గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పింది మమ్మీ? వీటికి మధ్యలో 2 డిజిట్స్ రావాలని చెప్పేసి చెప్పింది కదా. 1 and 2, ఇక్కడ 4 and 5, 7 and 8, 10 and 11. రెండు డిజిట్స్ ఈక్వల్ స్పేస్తో రాయాల. ట్రై చెయ్యి, అట్లనే రాస్తూ ఉంటే నీకు డ్రాయింగ్స్ బాగా వస్తాయి కదా. సేమ్ అంతే, కాకపోతే అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకుంటే సరిపోద్ది.